లిక్కర్ రేట్లు ప్రతి ఏడాది పెంచిపిచ్చుకోవడానికి ప్రభుత్వం మీదన వాళ్ళ ఒత్తిడి ఉంటది. ఆ మాఫియా శక్తులుంటాయి. ఆ తయారీదారులు ఒక పెద్ద మాఫియా శక్తి వాళ్ళ మాట కాదనే సీన్ ఉండదు. మద్య నిషేధాన్ని ఎత్తేయించగలిగారు. ఈవెన్ ప్రజల చేతనే తాగిస్తామనేటటువంటి తాగుతాం మా ఇష్టం బాజాప్తా నువ్వెవడికి చెప్పడానికని చివరికి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు తాగితే తప్పేంటి అనేటువంటి స్టేజ్‌కొచ్చి తక్కువ రేటుకి మద్యం ఇస్తామనేటటువంటి స్టేజ్‌కి తేగలిగారు ఈ మద్యం మాఫియా ముఠాలు. ఇప్పుడు వాళ్ళిష్టం వచ్చిన రేట్లు. ఇవాళ అప్పట్లోనేమో ధరలు ఎక్కువని చెప్పినటువంటోళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పెంచుకుని సాగిపోతున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక రకంగా ఒకే తరహా ప్రభుత్వం. ఒకే ప్రభుత్వం. బాబు గారి శిష్యుడి పరిపాలన నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో తాజాగా ఈ మద్యం ధరల నిర్ణయక కమిటీ మీటింగ్ జరుగుతోంది. రూ. 100 ప్రీమియం మద్యం మీదన, రూ. 60 సాధారణ మద్యం మీదన ధరలు పెంచుకుంటామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. జనం కోసం ఓ రూ. 10, రూ. 20 తగ్గించి నాటకం ఆడి పెంచడానికి అనుమతించొచ్చు. అక్కడ ధరలు పెరిగినాయంటే లిక్కర్ ధరలు ఇక్కడ గూడా పెంచుతారు. ఎందుకంటే అక్కడోళ్ళు చెప్పే కారణమే ఇక్కడ చెప్తారు. వీళ్ళే ప్రొడక్షన్ 2 రాష్ట్రాల్లో కూడా. వీళ్ళే ఈ వ్యవహారం అంతా నడిపేవాళ్ళు గాబట్టి లిక్కర్ ధరలు చట్టబద్ధంగా పెంచే అడుగులు పడుతున్నాయి.